డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పద్మాసు ద్వీపం గురించి గ్రీకు పురాణాలు ఏం చెప్తున్నాయి? పద్మాసు ద్వీపాన్ని రోమన్ చక్రవర్తులు దేనికి ఉపయోగించేవారు? యోహాను గారు పద్మాసు ద్వీపంలోనే ఎందుకు ప్రకటన గ్రంథం రాశారు? అసలు పద్మాసు ద్వీపం చరిత్ర ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బైబిల్ అంతటిలో పద్మాసు ద్వీపం గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో మాత్రమే వ్రాయబడింది. దీని గురించి బైబిల్లో మరొక చోట ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడిన ఏకైక వచనం గురించి తెలుసుకుందాం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపమున పరవాసి అయినాడు. అంటే పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాను అని యోహాను గారు అంటున్నారు. ఇప్పుడు పద్మాసు ద్వీపం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం. పద్మాసు ద్వీపం టర్కీ దేశం యొక్క పశ్చిమ తీరంలో అనగా ఏజియన్ సముద్రంలో ఉన్న ఒక గ్రీకు ద్వీపం. ఇది ఆసియా ఖండంలో ఉన్నది. అంటే ఏజియన్ సముద్రంలో ఉన్న ఒక ద్వీపమే పద్మాసు ద్వీపం. ఏజియన్ సముద్రంలో మరికొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి. ఇవి పద్మాసు ద్వీపానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇంతకీ ద్వీపం అంటే అర్థం ఏమిటంటే చుట్టూ సముద్రం ఉన్నదాన్ని ద్వీపం అంటారు. అలాగే ఒక చోట భూమి మిగతా అన్ని చోట్ల సముద్రం ఉంటే ద్వీపకల్పం అంటారు. ఉదాహరణకు మన భారతదేశం ఒక ద్వీపకల్పం. ఎందుకంటే మన భారతదేశం మ్యాప్ చూస్తే 3 ప్రక్కల అరేబియా, హిందూ, బంగాళాఖాతం సముద్రాలు ఆవరించి ఉన్నాయి. కానీ ఉత్తర భాగం మాత్రం భూభాగం ఆవరించి ఉన్నది. కావున మన భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు. కానీ పద్మాసును మాత్రం ద్వీపం అంటారు. ఎందుకంటే పద్మాసును 4 మూలల సముద్రం ఆవరించి ఉన్నది. అందుకే పద్మాసు ద్వీపం అంటారు. పద్మాసు ద్వీపం పొడవు 15 కిలోమీటర్లు ఉంటుంది. వెడల్పు 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక అగ్నిపర్వత ద్వీపం. అందుకే ఈ ద్వీపం దాదాపు రాతిమయంగా ఉంటుంది. బంజరు భూమి కలది. బంజరు భూమి అంటే పంటలు పండవు. ఎక్కువగా బండలు రాళ్ళు కలిగి ఉంటుంది. ఆ రాళ్ల మధ్యలో మ్రొక్కలు మలవడం మినహా ఇంకెక్కడా చెట్లు ఉండవు. ఈ ద్వీపంలో నదులు లేవు. కావున పంటలు సాగు చేయడానికి అవకాశం లేదు. ఇటువంటి రాతిమయమైన పద్మాసు ద్వీపంలో యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు. అప్పట్లో ఈ పద్మాసు ద్వీపం రోమా సామ్రాజ్యంలో ఉన్నది. రోమా చక్రవర్తులు పద్మాసు ద్వీపాన్ని ఒక జైలుగా ఉపయోగించుకునేవారు. రోమీలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అలాగే నేరస్తులను పద్మాసు ద్వీపంలో బంధించేవారు. సాధారణ పౌరులు ఈ ద్వీపంలో ఉండేవారు కాదు. కావున ఈ ద్వీపంలో నేరస్తులు ఒంటరిగా ఉండేవారు. ఆహారం దొరికేది కాదు. కావున చాలామంది బందీలైన వారు ఆకలితో చనిపోయేవారు. ఇది ఒక మరణశిక్ష కేంద్రంలో రోమీయులు ఉపయోగించుకునేవారు. పద్మాసు ద్వీపానికి పంపితే దాదాపు మరణం కావలసిందే. ఇటువంటి పద్మాసు ద్వీపానికి యోహాను ఒక నేరస్తుడిగా పంపబడ్డాడు. ఇక్కడ రోమీయులు నేరగాళ్లతో రాతి గనుల్లో పనులు చేయించేవారు. యోహాను గారు కూడా ఈ ద్వీపానికి బందీగా వచ్చినప్పుడు తోటి నేరగాళ్లతో గనుల్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు పద్మాసు ద్వీపం యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. గ్రీకు పురాణాల ప్రకారం పద్మాసు ద్వీపం యొక్క అసలు పేరు లెటోయిస్. ఇది ఒక దేవత పేరు. ఇది అర్తెమిస్ అనే దేవత పేరు మీద వచ్చింది. ఈమెను ఆరాధించుటను బట్టి పద్మాసు అనే పేరు ఉనికిలోనికి వచ్చిందని ప్రజలు నమ్ముతారు. అర్తెమిస్ అను దేవత పద్మాసు ద్వీపాన్ని తరచుగా సందర్శించేది. పద్మాసు ద్వీపంలో ఉన్న లాట్మస్ కొండ మీద ఈమెకు ఒక గుడి కూడా ఉన్నది. అప్పుడు మిగతా భూభాగం సముద్రంలో మునిగిపోయి ఉన్నది. అప్పుడు అర్తెమిస్ దేవత చంద్రదేవత అయిన సెలిన్ను కలిసి మునిగిపోయిన పద్మాసు ద్వీపం మీద చంద్రకాంతిని ప్రకాశింపచేయమని కోరింది. అప్పుడు చంద్రదేవత అయిన సెలిన్ పద్మాసు ద్వీపం మీద చంద్రకాంతి ప్రసరింపచేయగా మునిగిపోయిన పద్మాసు ద్వీపం కనిపిస్తుంది. అప్పుడు జూస్ అనే దేవుణ్ణి మునిగిపోయిన పద్మాసు ద్వీపాన్ని పైకి వచ్చేలా అర్తెమిస్ కోరుతుంది. ఇంతకీ జూస్ ఎవరంటే దేవతలకు రాజు. అప్పుడు జూస్ దేవుడు అర్తెమిస్ దేవత కోరిక మేరకు సూర్యుని ద్వారా భూమిని ఎండబెట్టి పద్మాసు ద్వీపం పైకి వచ్చేలా చేస్తాడు. అప్పుడు పద్మాసు ద్వీపం ఒక ద్వీపంలో ఆవిర్భవించడం కారణంగా అర్తెమిస్ దేవత గౌరవార్థం లెటోయిస్ అను పేరు పద్మాసు ద్వీపానికి పెట్టడం జరిగింది. ఇదంతా గ్రీకు పురాణాల్లో వ్రాయబడింది.
కానీ ఇదంతా మూఢనమ్మకమే. కానీ నేను మీకు ఇది ఎందుకు తెలియజేశానంటే, పద్మసు ద్వీపం ఒక విగ్రహ సంబంధమైన సాతాను కార్యాల కోటగా ఉందని తెలియచేయడానికే ఈ చరిత్ర చెప్పడం జరిగింది. ఇటువంటి పద్మసు ద్వీపంలోనే దేవుడు ప్రకటన గ్రంథం వ్రాయించడానికి నిర్ణయం తీసుకున్నాడు. మామూలుగా అయితే పద్మసు ద్వీపం ఎన్నిక లేనిది. భూమి మీద గొప్ప చరిత్ర కలిగిన అనేక ద్వీపాలు ఉన్నాయి. కానీ ఎన్నిక లేని పద్మసు ద్వీపాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, బలవంతులను జ్ఞానులను సిగ్గుపరచడానికి. ఎక్కడైతే సాతాను క్రియలు జరుగుతున్నాయో దాన్నే బలమైన పరిశుద్ధ కేంద్రంగా దేవుడు చేయగలడు. అప్పట్లో రోమన్ చక్రవర్తులను ప్రజలు ఆరాధించాలి. పైగా వారు చెప్పిన దేవతలనే మొక్కాలి. దీనికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా రోమీయుల యొక్క శిక్షకు పాత్రులవుతారు. అందులో భాగంగానే యోహాను చేసిన దేవుని సువార్త నిమిత్తమై రోమీయులు ఆగ్రహించి పద్మసు ద్వీపానికి ఒక ఖైదుగా యోహాను పంపబడ్డాడు. పురాతన క్రైస్తవ చరిత్రకారుడైన యూసెబియస్ అను చరిత్రకారుడు తెలిపిన ప్రకారం రోమా చక్రవర్తి అయిన దోమషయ ఆజ్ఞ మేరకు సుమారు క్రీస్తు శకం 95వ సంవత్సరంలో యావజ్జీవ శిక్షగా పద్మసు ద్వీపానికి యోహాను పంపబడ్డాడు. యావజ్జీవ శిక్షలో భాగంగా 18 నెలలు పద్మసు ద్వీపంలో యోహాను శిక్ష అనుభవించాడు. ఆ సమయంలోనే యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు. తరువాత క్రీస్తు శకం 96వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి అయిన దోమషయ మరణించిన తరువాత నూతన చక్రవర్తి అయిన నెర్వ అనునతుడు యోహానును విడుదల చేశాడు. అప్పుడు యోహాను పద్మసు ద్వీపం నుండి ఎఫెసు అను నగరానికి తిరిగి పంపించబడ్డాడు. అసలు పద్మసు ద్వీపానికి ఖైదీగా ప్రకటన గ్రంథం వ్రాయించడానికే యోహానును దేవుడు పంపించినట్టు లేఖనం రూఢి చేస్తుంది. ఒకసారి లేఖనాన్ని పరిశీలిస్తే యోహాను పద్మసు ద్వీపానికి ఎందుకు పంపబడ్డాడో అర్థమవుతుంది. నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు ద్వీపమున పరవాసినైతిని. దీనికి అర్థం ఏమిటంటే, అసలు పద్మసు ద్వీపానికి యోహాను పంపబడడానికి కారణం దేవుని వాక్యం కొరకు, యేసును గురించి సాక్ష్యం కొరకు పంపబడ్డాడని లేఖనం స్పష్టం చేస్తుంది. అంటే ప్రకటన గ్రంథం వ్రాయించడానికే దేవుడు పద్మసు ద్వీపానికి యోహానును పంపాడు. ఆ తరువాత సుమారు క్రీస్తు శకం 100వ సంవత్సరంలో యోహాను మరణించిన తరువాత ప్రారంభ క్రైస్తవులు పద్మసు ద్వీపంలో మందిరాలు నిర్మించడం జరిగింది. యోహాను గౌరవార్థం పద్మసు ద్వీపంలో ఒక మందిరము కూడా ఉన్నది. గ్రీకు పురాణాల ప్రకారం పద్మసు ద్వీపం సాతాను కోటగా ఉంటే, ఇప్పుడు దేవుడు అదే పద్మసు ద్వీపాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేశాడు. అనేక మంది ప్రపంచ దేశాల నుండి పద్మసు ద్వీపాన్ని సందర్శించడానికి వస్తున్నారు. అగ్నిపర్వత రాతిమయమైన పద్మసు ద్వీపంలో ఇప్పుడు సాధారణ మనుషులు కూడా నివసిస్తున్నారు. ఒక ప్రభుత్వం చేత నడిపించబడుతుంది. ప్రాథమిక వైద్య కేంద్రాలు, మానవ వనరులు పద్మసు ద్వీపంలో సమకూర్చబడ్డాయి. 1999లో పద్మసు ద్వీపాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. దీనికంతటికీ కారణం దేవుడు యోహాను చేత ప్రకటన గ్రంథం పద్మసు ద్వీపంలో వ్రాయించడమే. యోహాను గురించిన పూర్తి వివరణ కావాలి అంటే దయచేసి ఈ వీడియో చూడగలరు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.